ఎక్కిస్తారేమో అని అనుకుంటారు. సో అట్లా బ్లడ్ వచ్చే లోపట్నే పేషెంట్ అనేది మరణించడం అనేది చాలా బాధాకరం. ఆమెకి పాపం 3 పిల్లలు ఉన్నాడు, చిన్న చిన్న పిల్లలు. సో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇంత జరిగినా హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్లు కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. సో డిఎంఎన్హెచ్ఓ గారికి చేస్తేనేమో మేము చర్యలు తీసుకుంటామని నిమ్మలంగా చర్యలు తీసుకుంటాం, ఏదైనా ఉంటే విచారణ చేస్తామని చెప్పేసి కూడా జిల్లా వైద్యాధికారి అయితే ఫోన్ లో ఇందాక మాట్లాడడం కూడా మనం చూసినాం. వైద్యాధికారి ఏమో ఇక్కడికి రానంటాడు, మేము చర్యలు తీసుకుంటామంటాడు. హాస్పిటల్ డాక్టర్ అయితే ఇవరకు ఎక్కడున్నాడో కూడా పత్తకలేడు. మరి వీళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు, రోడ్డున పడ్డ ఈ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉందని అయితే ఎదురు చూడాలైతే ఇక్కడ చాలా మంది వాళ్ళ స్నేహితులు కూడా ఇందాక మాట్లాడుతూ ఆ జెండా వాళ్ళు ఈ జెండా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారన్న ఏం జరుగుతుందో తెలుస్తలేదు. మరి బాధిత కుటుంబానికి అయితే న్యాయం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ నేపథ్యంలో సిద్దిపేట ప్రైవేట్ హాస్పిటల్లో కంటిన్యూగా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా జిల్లా వైద్యాధికారికి ఇప్పటికే మన ఛానల్ వేదిక కూడా చాలా కంప్లైంట్స్ చేయడం జరిగింది. పీడిఎస్ కు సంబంధించి అట్లా అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నారు. మరి సిద్దిపేట హాస్పిటల్స్ లో ఇలాంటి మార్పు ఎందుకు రావట్లేదు, జిల్లా వైద్యాధికారికి ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు, ఈ హాస్పిటల్లో పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? సో కోట్లు దండుకోవడానికి అయితే ముందుంటారు కానీ సరైన ఫెసిలిటీస్ ఇవ్వక వైద్యం అందించడంలో మాత్రం జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. దీనికి ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పడాల్సిందే. సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా వెంటనే జిల్లా వైద్యాధికారితో పాటు వైద్య శాఖ మంత్రి కూడా నేను ఇక్కడ నుంచి ఒకటి చెప్పదలుచుకున్నా. వైద్య శాఖ మంత్రి గారు కూడా దయచేసి సిద్దిపేట మీద గతంలో మా సిద్దిపేట నియోజకవర్గం నుంచే వైద్య శాఖ కూడా నిర్వహించినటువంటి మంత్రి గారు కూడా ఉన్నారు. బయట పేపర్ల వీడియోలలో సూపర్ గా వస్తుంది. సిద్దిపేట జిల్లాలో వైద్యానికి ఎలాంటి డోకా లేదని చెప్పేసి అయితే మన వార్తలు గతంలో చాలా కూడా చూసినాం. మరి అట్లాంటి సిద్దిపేట నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటళ్లలో వరుసగా సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులైనా మరి హాస్పిటల్ దుస్థితి ఎట్లా ఉంది, దీని మీద కనీసం కన్నెర వేసి ఇట్లా జరుగుతుందని విచారణ చేయించి హాస్పిటల్ మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గత పాలకులు కానీ ఇప్పటి పాలకులు కానీ ఇక్కడ అల్టిమేట్ గా సస్తున్న వాళ్ళు మాత్రం పేదలే, అల్టిమేట్ గా నష్టపోతుంది మాత్రం ఇక్కడ పేదవాళ్ళే. నిలువున దోపిడీ చేసినా కూడా కోట్లు ఖర్చు అయినా సరే ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదని చెప్పేసి కూడా డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధమవుతారు పేదలు. మరి అట్లా డబ్బులు పెడుతున్నా కూడా సరైన సమయానికి వైద్యం అందక, సరైన సమయానికి బ్లడ్ అందక, సరైన ఎమ్యూనిటీస్ ఇంకా సిద్దిపేటలో కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోయినా అద్దాల మేడలు కట్టి మాత్రం హాస్పిటల్స్ అయితే రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అరే హాస్పిటల్ పెద్ద ఉంది, పెద్దగా అద్దాలు ఉన్నాయి, డాక్టర్లు మస్తు తిరుగుతున్నారని చెప్పి పేదలు పాపం అదే పెద్ద దవాఖానా అని చెప్పేసి తీసుకుపోయి అక్కడ పేషెంట్లు అయితే జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అద్దాల మేడలు పెద్ద దవాఖానలు తెల్ల కోట్లు వేసుకొని తిరగంగానే డాక్టర్లు అయిపోతారా? కొంచెం మానవీయ కోణం కూడా ఉండాలి, కొంత మానవత్వం కూడా ఉండాలి. ప్రతి ప్రాణాన్ని వాళ్ళ ఇంట కుటుంబ